నాన్నని పెంచారు, మరొకరు నాన్నని ముంచారు. అంటే ఇప్పుడు బాగా ఒక ట్రోల్ అవుతూ ఉంది. ఏంటంటే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావటంలో విశేషమైనటువంటి పాత్రను పోషించారు. ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా దేశాధినేతగా దేశ రాజకీయాలలోనే అత్యంత క్రియాశీలకమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని ముందుకు తీసుకెళ్లటంలో లోకేష్ పాత్రే అత్యంత కీలకం. మరి అలాంటిది ఎవరైతే కేటీఆర్ గారు తాను కేసీఆర్ గారి విషయంలో అంటే ప్రభుత్వం ఓడిపోవటానికి ఎవరు బీఆర్ఎస్ పార్టీ, అది ప్రధాన కారణం కేటీఆర్ గారి మీద ఆ విమర్శ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అనే దాని విషయంలో ఆయన కేటీఆర్ వ్యవహరించినటువంటి విధానం, ఆయన వెళ్ళినటువంటి వైఖరి, అంటే ఒక ఏమంటాము మనిషి అహంభావం అనేది ఆయన మీద ఆ విమర్శ వచ్చింది. ఆయన దాంతో అది ఒక నెగిటివ్ లాగా వెళ్ళిపోతూ వచ్చింది. ఇవన్నీ కూడా అది కేసీఆర్ గారికి నష్టం చేశారు. మరి ఇటువంటి ఆ నష్టానికి ఏమన్నా ఆయన కారణమయ్యాడు? ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా అసలు కింద పడేసి పార్టీ భవిష్యత్తుగా ప్రశ్నార్థకంగా మారాడు కేటీఆర్ గారు. పార్టీ పడిపోయినటువంటి పార్టీని పట్టుకొని నిలబెట్టి ఇవాళ రాష్ట్రంలో దేశంలో చంద్రబాబు నాయుడు క్రియాశీల పాత్ర తీసుకురావటంలో మరి లోకేష్ గారు పనిచేశారు. మరి దాన్నేమనాలి, దీన్నేమనాలి? ఎవరు నిలబెట్టారు, ఎవరు పడగొట్టారు అని అంటే లోకేష్ గారు నిలబెట్టారు, కేటీఆర్ గారు పడగొట్టారు అంటున్నారు. మరి దీని మీద చాలా విమర్శలు, చాలా చర్చలు ఉన్నాయి. 2014లో మరి 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటానికి కూడా లోకేష్ కారణం అనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ జరిగినటువంటి రాజకీయ దీంట్లో ఎక్కువగా అంటే కేటీఆర్ గారి వైఖరి ప్రమాదం చేసింది, కోల్పోవడానికి కూడా ఒక విధంగా కేటీఆర్ గారి వ్యాఖ్యలు చేసింది. అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి, ఏమంటారు? వంశీ గారు మొత్తం మీద అంటే ఇద్దరు కొడుకులు, 2 తెలుగు రాష్ట్రాల్లో 2 రీజనల్ పార్టీసు, ఇద్దరు శక్తివంతమైన నాయకులు, ఇద్దరికి కూడా మంచి పాలిష్డ్గా ఉండే కొడుకులు వంశీ గారు. అంటే అటు ముఖ్యంగా ఫారిన్లో చదివొచ్చి తర్వాత చాలా మోడర్న్ విజన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటన్నిటిని కూడా అప్లై చేయగలిగిన వాళ్ళే ఇద్దరు. ఇందులో ముఖ్యంగా వంశీ గారు ఒకటి కేటీఆర్ గారి గురించి చెప్పుకుంటే మొత్తం అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన, అదేవిధంగా అంతకుముందు ఉద్యమ సమయంలోనే కేటీఆర్ గారు అమెరికా నుంచి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ దాన్ని వదిలేసి ఇక్కడ ఉద్యమం కోసం వచ్చారు. సరే ఉద్యమంలో ఉన్నారు. ఆ ఉద్యమం తర్వాత ఫస్ట్ ఫేజ్ వరకు కూడా కేటీఆర్ గారికి ఎందుకో ఫస్ట్ 5 సంవత్సరాల్లో మంచి మార్కులే పడ్డాయి వంశీ గారు. అంటే తండ్రికి తగ్గ తనయుడు అని జనరల్గా కేసీఆర్ గారు ఒక ఏమంటారు దాన్ని డ్రీమ్ క్యాచర్ అంటారు వంశీ గారు. ఏదైనా ఒక అంశాన్ని ఇప్పుడు తెలంగాణ అనేది అసలు సాధ్యమా అనే సందర్భంలో దాన్ని సుసాధ్యం చేశాడు. అదేవిధంగా ఏవైనా సరే ఆయన రాజకీయము అదేవిధంగా అన్ని రకాలు కూడా కలపగలడు. ఉద్యమాన్ని, రాజకీయాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని, లేదంటే వీటన్నిటిని మించి ఆయన బాగా తెలివికల్లోడు, వ్యూహకర్త వంశీ గారు. గతంలో ఈవెన్ టీడీపీలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు వ్యూహకర్తగానే చెప్పుకునేవాళ్ళు. అలాంటి కేసీఆర్ గారికి సంబంధించి అదేవిధంగా ఎప్పుడు జనం మధ్యలో ఉండేవాళ్ళు వంశీ గారు. కేసీఆర్ గారు జనంతో నిరంతరం చర్చిస్తా, కార్యకర్తలతో కానీ అందరితో కూడా నిరంతరం మాట్లాడతా, ఏంటి మంచి చెడు అన్నీ తెలుసుకుంటా, ఏం జరుగుతుందో తెలుసుకుంటుండేవాళ్ళు. మనందరం కూడా తెలుసు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా జనం మధ్యలోనే ఉండేవాళ్ళు. అలాంటి కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారికి కొంచెం దాదాపు బాధ్యతలన్నీ కూడా కేటీఆర్ గారికి అప్పగించి ఆయన ఎందుకో జనానికి దూరంగా జరిగిపోయారు వంశీ గారు. ఆ సందర్భంగా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేటీఆర్ గారు శక్తివంతమైన పాత్ర పోషించారు. ఆ శక్తివంతమైన పాత్రలో ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆయన వ్యవహార శైలి కానీ, ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఉండే ఈవెన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ కల్చర్కి కొంత విరుద్ధంగా ఉంది అనే ఒక భావన వచ్చింది. దానికి తోడు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, అనేక సందర్భాల్లో కేటీఆర్ మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కూడా పార్టీకి బాగా నష్టం చేసినాయి. ఈవెన్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేటీఆర్ గారి వ్యాఖ్యలు పార్టీకి ఇంకా నష్టం చేస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారి శైలికి పూర్తి భిన్నంగా కేటీఆర్ గారు వెళ్ళారు. ముఖ్యంగా గతంలో వచ్చిన అవినీతి ఆరోపణల్లో కానీ లేదా ఈ ఫోన్ ట్యాపింగ్
కిడ్నాపింగ్కి సంబంధించి కూడా ఇదంతా కూడా కేటీఆర్ గారి ప్రోత్సాహంతో జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ చర్చ వంశీ గారు. ఈ నేపథ్యంలో రెండవసారి ఇంత దారుణంగా అధికారం కోల్పోవడం మరి ఏం దారుణంగా కోల్పోలేదు వంశీ గారు. కోల్పోయిన తర్వాత పార్టీ ఇంత దారుణంగా డౌన్ఫాల్ అవ్వడానికి కారణం కేటీఆర్ గారి వైఖరి అనేది బాగా వస్తోంది వంశీ గారు. ఇది ఇక్కడ పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూస్తే లోకేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన కూడా వచ్చాడు రాజకీయాల్లోకి. వచ్చిన సందర్భంగా చాలా అంటే ఒక రకంగా బాగా సిల్వర్ స్పూన్స్ గోల్డెన్ స్పూన్స్ నుంచి వచ్చిన వ్యక్తిగానే ఆయన బిహేవియర్ కానీ అదంతా కూడా అందరూ అలానే భావించారు వంశీ గారు. దాంతోపాటు ఆయనకి స్పష్టంగా అంటే కామన్ మ్యాన్లో ఎప్పుడు కూడా ఉండకపోవడమా లేదంటే తెలుగు అంతగా రాకపోవడము ఇవన్నీ కూడా బాగా లోకేష్ గారిని అవహేళన చేయడము లేదా అవమానాలు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా లేదంటే లోకేష్ గారిని ఒక రకంగా బాగా అవమానాలని అవహేళనలు చేశారు వంశీ గారు. దాంతో గారు మొత్తం మీద అసలు కామెడీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలుస్తాను అని ఎన్నికల అయిన తర్వాత చెప్పలా. కానీ కేసీఆర్ గారు పదే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు కేసీఆర్ గారు చెబుతారు. మరి వారు చెప్పిన దాని ప్రకారంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం గెలిచారు? 11 స్థానాలకు పరిమితం అయ్యారు. మరి ఆ గెలుపుని అది గెలుపు అంటారా? మరి కేసీఆర్ గారు రాజకీయ నాయకులే కదా. మరి ఆయన నా దగ్గర చాలా స్ట్రాటజీస్ ఉన్నాయంటారు కదా. మరి అంత పెద్ద మేధావి మరి ఇంత పెద్ద ఘోర ఓటమి సంగతి తెలుసుకోకుండా ఆయన గెలుస్తారని చెప్తారా? చివరికి అంటే ఆయన స్ట్రాటజీస్ ఏ స్థాయిలో ఎక్కడికి పడిపోయినాయో అర్థం అవుతా ఉంది దీన్ని బట్టి. అంటే ఇక్కడ గమనించాల్సిన ఒక పాయింట్ ఏంటంటే మరి పక్క రాష్ట్రంలో అంత భారీ ఓటమి చవి చూస్తుంది అని తెలియనటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తృతం చేసి దేశ రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్ళి ప్రధాని అవుతారట. సాధ్యమయ్యే పనేనా? సాధ్యమయ్యే విషయమేనా? అంటే నేను ఎందుకు అంటున్నానంటే అది ఒక టఫ్ ఎలక్షన్ జరిపినప్పుడు ఆయన దాని గురించి వెళ్ళకూడదు. కానీ ఆయన 2 సందర్భాల్లో చెప్పారు. ఎందుకు చెప్పారు? ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేశారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వారికి లాభం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారికి పరోక్షంగా ప్రత్యక్షంగా నష్టం చేయటం కోసం ఆయన ఒక వ్యూహాత్మకమైనటువంటి విధానాన్ని అవలంబించి ఆ డైలాగులు మాట్లాడాడు. అవసరమా? చంద్రబాబు నాయుడు గారి వలన 3 సార్లు బీఫామ్ తీసుకున్నాడు ఆయన దగ్గర నుంచి. ఆయన వల్ల మంత్రి అయ్యారు, ఆయన వల్ల డిప్యూటీ స్పీకర్ అయ్యారు, ఆయన వల్ల బయటకు వచ్చి పోయి పార్టీ పెట్టుకున్నారు. మరి మనం పెంచిన చెట్టుని మనం నరుగుతామా? అది సబబేనా? నరకాలి, అది చెడిపోవాలి, ఆ చెట్టు నాశనం అవ్వాలని కోరుకుంటామా? ఎప్పుడైతే అలా కోరుకుంటామో, ఎప్పుడైతే అలా ఆకాంక్షిస్తామో అప్పుడు మనమే పతనం అయిపోతాం. మనల్ని ఎదుగుదలకు ఉపయోగపడిన వ్యక్తిని ఆ వ్యక్తి ఎప్పుడైతే మనం నాశనం కావాలని కోరుకుంటామో, ఎప్పుడైతే ఆ వ్యక్తి పతనం కావాలని కోరుకుంటామో మనము పతనం అయిపోతాం, మనముకి నష్టం జరిగిద్ది. ఆ చిన్నపాటి లాజిక్ని మరి కేసీఆర్ గారు ఎందుకు విస్మరించారో, కేటీఆర్ గారి ఆలోచనతో మరి మారారో, మరి కేటీఆర్ గారి డైరెక్షన్లో నడిచారో తెలియదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇదొక తీవ్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగినట్టుగానే ఇక్కడ వీరికి కూడా అటువంటి నష్టానికి కారణమైంది. ఒకసారి బయట ఉంది కేసీఆర్ గారు, ఒకసారి వేయండి, అది రైట్గా ఉండింది. బయట లేదండి సార్. లేదా అంటే నాకు వచ్చిన సర్వేల ప్రకారం ఏపీలో జగన్ వస్తాడని చెప్పి ఆయన అన్నారు. మరి అదే చెవిరెడ్డి సర్వే కేసీఆర్ గారు చేసి ఇచ్చారు. ఏమని 98 వస్తాయని. మరి ఎన్ని వచ్చినాయి? 39. ఇదే వాళ్ళే సర్వే చేయించింది, ఇదే ఐప్యాక్, ఇదే వీళ్ళు చేయించారు. మరి ఎన్ని వచ్చినాయి? 39. మరి ఇదే అక్కడ చేసింది కూడా వాళ్ళే సర్వే. మరి అదే సర్వే వాళ్ళే తీసుకొచ్చి మరి ఇక్కడ అందజేశారు. ఏమందజేశారు? 151 కన్నా పైన వస్తాయని. ఏమైంది? మధ్యలో 5 తీశారు, 5 తీసి 11 ఇచ్చారు. అంటే వారి మీద ఈడీ కేసులు 11 కేసులు ఉన్నాయంట.
ఆ 11 కేసులకు 11 వచ్చినాయి అని చెప్పి అనుకుంటున్నా. దేవుడు స్క్రిప్ట్ అంటారా? ఆడుదాం ఆంధ్ర అని ఒకటి పెట్టారు క్రికెట్ మ్యాచ్, అందులో 11 మంది ఇప్పుడు ఉన్నారు. మరి అలాంటిది ఏమంటారు అజిత్ గారు? అంటే ఎందుకు ఆయనకి అంత ఇదేంటి, ఆయనకి అంత బాధ ఏంది, చంద్రబాబు నాయుడు గారి మీద అంత కోపం ఏంది? చివరికి ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నట్టయితే ఇప్పుడు దాని గురించి చర్చ ఉండేది కాదు. ఆయన ఓడిపోవాలనే దానికోసం, జగన్మోహన్ రెడ్డి గెలవాలనే దానికోసం వారికంటే ఈయన ఎక్కువ ఈడ తపన పడ్డాడు. 2019లో రిటర్న్ గిఫ్ట్ అని చెప్పని ఓడించడంలో పాత్ర పోషించారు కదా. ఇక్కడి నుంచి డబ్బులు రానియకుండా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇప్పించి ఒకటి చేసి ఒకటి చేయకుండా ఉండారా అంటే చాలా చేశారు. బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ఐ వుడ్ ఓన్లీ సే బేగానా షాదీ మే అబ్దుల్లా దివానా. ఏం సంబంధం ఇక్కడ మాకు? తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరొద్దంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్లో ర్యాలీలు చేసి, హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు ఆగండి తొందర ఎందుకు పడుతున్నావా? ఆగు బ్రదర్. మీరు ర్యాలీలు తీస్తారు మొదలు, ఇక్కడ రాజకీయ ర్యాలీ ఒకరు తీస్తారు, తెల్లారు ఇంకోళ్ళు తీస్తారు పోటీ ర్యాలీ. మరి మేమేం చేయాలా? అంటే పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ తేల్చుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? నేనేమంటున్నా అంటే చేల్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి. రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయి ర్యాలీలు తీయండి, మీరు తీయండి, వాళ్ళు తీయండి. మాకేం బాధ మధ్యలో? ఇదేం వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే, మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము, శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అటువంటిప్పుడు అట్లా అలవ్ చేస్తాము? వాళ్ళు ఒకరు ముందు వస్తారు, నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు. ఇంకా వాళ్ళ ఘర్షణలకు ఇది వేదిక కావాలా? విజయవాడ లేదా, అమరావతి లేదా, రాజమండ్రి లేదా, కర్నూలు లేదా, అక్కడ చేయండి. వద్దంటున్నారు ఎవరన్నా? అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి నాకున్న సమాచారం వరకు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని సమాచారం మాత్రం ఉన్నాం. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకున్న సమాచారం వరకు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని సమాచారం మాత్రం ఉన్నాం. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు. అంటే వీళ్ళకి వచ్చే సర్వేలు తప్పు, వీళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్టు తప్పు. అధికారంలోకి వస్తా ఉన్నారు, వాళ్ళే అధికారం కోల్పోయారు. ఇటు పక్కన జగన్ అధికారంలోకి వస్తున్నారు, జగన్ అధికారం కోల్పోయారు. అంటే వీళ్ళకి వచ్చే రిపోర్ట్స్ తప్పు. అదే చెప్తాను, ప్రతిదీ అలాగే వ్యవహరించారు, అలాగే చేశారు. అందుట్లో అసలు ఆ రోజు బీఆర్ఎస్ పోవటానికి ఒక కారణం కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భంగా కేటీఆర్ గారు చేసిన కామెంట్స్ ఇందా చేశారు కదా. అట్లాంటి కామెంట్స్ ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు, ఆనందంగా ఉందని చెప్పి ఆయన అరెస్ట్ అయితే. ఒకటి చూశాను, ఒక సిరీస్ తర్వాత రిలీజ్ అయింది కూడా. తర్వాత కూడా దాని మీద ఏదో చేయాలని చూశారు కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. నష్టం జరిగేదే ఉందండి. పార్టీ లేకుండా పోయింది. ఏడు ఈ పార్టీ లేకుండా పోతుంది, అక్కడ ఆ పార్టీ లేకుండా పోతుంది. మనకు మంచి చేసిన వాళ్ళకి మనం చెడు చేస్తే అదే జరిగేది. ఏమంటారు అజిత్ గారు? ఎస్ వంశీ గారు, అంటే ఒకటి కేసీఆర్ గారు 2014లో కూడా వంశీ గారు రాష్ట్రం విడిపోబోతున్న సందర్భంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇక్కడ మేము అధికారంలోకి వస్తున్నాము అంటే పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్కి మధ్యలో వారు చెప్పింది ఇద్దరం కూడా కలిసిమెలిసి మొత్తం కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాం రెండు రాష్ట్రాలని అప్పుడు చెప్పారు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారే వచ్చారు వంశీ గారు. కానీ ఈసారి కూడా నాకున్న సమాచారం మేరకేనని చెప్పారు. సరే, కేసీఆర్ గారి సమాచారం మేరకి కేసీఆర్ గారికి సమాచారం అందించే వాళ్ళు తెలుసు కదా వంశీ గారు, మనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ టీము ఇదే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అదే చెప్పుంటారు. నాకున్న సమాచారం మేరకి జగనే వస్తున్నారు అని చెప్పారు వంశీ గారు. కానీ అక్కడ గనక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొంతవరకు అక్కడి నుంచి ఇక్కడ రాజకీయాలని కొంతవరకు ప్రభావం చేయవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి, ఇంకా ఇక్కడ కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈ ప్రభుత్వంలో. కొంత సేఫ్గా ఉండొచ్చు, సేఫ్ గేమ్ ఆడొచ్చు అనేది కేసీఆర్ గారు భావించుంటారు వంశీ గారు. కానీ అది కూడా జరగలేదు. అది ఇప్పుడు ఒక సమస్యగా మారింది. అందులో గతంలో ఇక్కడి నుంచి మాట్లాడిన మాటలు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, ఇవన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా ఒకేసారి రివర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది వంశీ గారు. అంటే ఒక్క అరెస్టు రెండు ప్రభుత్వాలను కూల్చేసిందా అజిత్ గారు? రెండు రాష్ట్రాల ప్రజల ఆలోచనల్లో అయితే మార్పు తీసుకొచ్చింది అనుకోవచ్చు వంశీ గారు. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు అనగానే ఐటీకి సంబంధించి కూడా ఒక ప్రాంతమో ఒక కులమో ఇంకొకళ్ళో వాళ్ళు మాత్రమే అభిమానులు ఉన్నారు అని చెప్పి అందరూ అనుకుంటారు వంశీ గారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భంగా
ఫస్ట్ నిరసన ఆంధ్రప్రదేశ్ కంటే ముందు వచ్చింది ఇక్కడ హైదరాబాద్లోని ఐటీ కేంద్రంగా ఉన్న సైబరాబాద్ నుంచే ఫస్ట్ నిరసన స్టార్ట్ అయింది వంశీ గారు. ఆ నిరసన సందర్భంగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పలానా ప్రాంతమో పలానా కులమో ఇంకొకళ్ళు కాదు వంశీ గారు. అచ్చమైన తెలంగాణ బిడ్డల నుంచి కూడా నిరసన వచ్చింది వంశీ గారు. తెలంగాణ బిడ్డలే కుల మతాలకి అతీతంగా, లేదంటే ఒక రకంగా ఆయన ఆ రోజు తీసుకున్న పాలసీల ద్వారా ఐటీ ఉద్యోగాల్లోకి వచ్చి ఈరోజు ఈవెన్ ఒక్కొక్క కంపెనీలో ఆ రోజు నిరసనలు చేసిన వాళ్ళు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఒక్కొక్క కంపెనీలో, పెద్ద కంపెనీలో, గూగుల్ లాంటి కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్నోళ్ళు వంశీ గారు, వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అన్యాయాన్ని ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన ప్రశ్నే మొత్తం కూడా రాష్ట్రం ఏది ప్రపంచం అంతా కూడా అనేక దేశాల్లో దాదాపు ఆఫ్రికా నుంచి అమెరికా నుంచి ఈవెన్ యూరోప్ వరకు కూడా ఆ నిరసనలు దద్దరిల్ని వంశీ గారు. ఒక రకంగా ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది ఒక మెసేజ్ రావడం ఒకటి. దానికి తోడు ఇక్కడ కూడా ఆ సందర్భంగా ఇక్కడ ఈవెన్ కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే జనరల్గా గతంలో రాహుల్ గాంధీకి సంబంధించో లేదా ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడో లేదా ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసినప్పుడో ఈవెన్ మమతా బెనర్జీకి సంబంధించి కానీ ఇలా ఎక్కడ ఏం జరిగినా కనీసం ఒక సానుభూతి వాక్యం అంటే ప్రజాస్వామ్యం లేదు దేశంలో, లేదా ఇంకొకటి ఇది అరెస్ట్ అమానుషమో లేదా అరెస్ట్ కరెక్టో ఏదో ఒకటి ఒక భావన ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ రావాల్సింది వంశీ గారు. అంటే దేశమంతా వస్తున్నప్పుడు ఒక టైంలో ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులుగా అవసరం లేదు వంశీ గారు. పక్క రాష్ట్రంలోనా ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం తప్పనో లేదంటే ఇలాంటి రాజకీయాలు తప్పనో ఏదో ఒక స్టేట్మెంట్ రావాల్సింది. అలాంటి సానుభూతి స్టేట్మెంట్ ఏమీ రాకపోగా అక్కడ రాజకీయాలతో మాకేం సంబంధం. అప్పటికే బీఆర్ఎస్గా పార్టీ మార్చుకున్నారు వంశీ గారు. భారతీయ రాష్ట్ర సమితిగా పార్టీ మార్చుకున్నాక అక్కడ రాజకీయాలతో మాకేం సంబంధం, నిరసనలు ఉంటే అక్కడ చేసుకోవాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ప్రపంచమంతా నిరసనలు చేసిన సందర్భంలో అక్కడ ఉంటే అక్కడ చేసుకోవాలని, అంతకుముందు అసలు అరెస్ట్ అయిన వెంటనే గేమ్ చూస్తున్నామని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడము, ఇవన్నీ కూడా ఒక రకంగా ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్, అందులో తెలంగాణ రాష్ట్రంలో వంశీ గారు జనరల్గా బీసీలు కానీ లేదంటే దళితులు కానీ లేదా కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు అందరిలో కూడా కొంత చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉంటుంది వంశీ గారు. వాటితో సంబంధం లేకుండానే తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ గారు అంటే ఆయన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ విషయంలో కేటీఆర్ గారు ఆనందం వ్యక్తం చేయకుండా, కేటీఆర్ గారు దాని మీద కామెంట్స్ చేయకుండా, కేటీఆర్ గారు దాని గురించి మాట్లాడకుండా ఉన్నట్లయితే ఆ ఎఫెక్టు తెలంగాణలో పడేది కాదు. సరే, ఎవరైనా ఒకరికి అన్యాయం జరిగితే, ఇప్పుడు మొన్న కవిత అరెస్ట్ అయ్యి ఢిల్లీ జైల్లో పెట్టారండి. ధర్నా ఎక్కడ చేయాలి? వారు చెప్పిన దాని ప్రకారంగా ఢిల్లీ పోయి చేయాలి. ఇక్కడ చేశారు కదా, మరి ధర్నాలు చేశారు కదా, ఎందుకు చేయటం? మరి ఇప్పుడు వారు అన్నారుగా చంద్రబాబు అరెస్ట్ చేస్తే ఇక్కడ చేస్తారని అక్కడ చేస్తారని, మరి వీరు కూడా అక్కడ చేస్తారా? అంటే ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజానీకం ఉంటే నిరసన తెలియజేస్తారు. నిరసన తెలియజేసినంత మాత్రాన అవతల వాళ్ళు వచ్చి వాళ్ళు ర్యాలీ చేస్తారు అని వీరు వారి తరఫున వకాలతా పుచ్చుకొని మాట్లాడారు. ఇలాంటివి చాలా మాట్లాడారులేండి. దాంతో దాదాపు ఇప్పుడు 10 సీట్లే కదా మొత్తంగా తేడా, 5 సీట్లే తేడా. 5 సీట్లు ఖచ్చితంగా 10 సీట్లు 15 సీట్లు ప్రభావం అది ఇక్కడ ఆ ఒక్క పదంతో ఆ ఒక్క వ్యాఖ్యతోటి చూపించింది. ఆ ఓటమిలో అది ఒక ప్రధానమైనటువంటి కారణం. అక్కడంటే ఇక ఆయన చేసినందుకు ఈయనకేమో 39 మిగిలిన సమర్థించినందుకు ఎంపీలు 0 అయిపోయినాయి. ఆయన ఏమైనా చేసినందుకు ఆయనకేమైనా 11 మిగిలినాయి. ఇద్దరికి కలిపి 50 మిగిలినాయి. ప్రజల తీర్పు ఇద్దరికి కలిపి 50 ఉన్నాయి. అంతేనా ఐసి గారు? అంతే వంశీ గారు. అందరూ జనరల్గా దేవుడు రాసిన స్క్రిప్ట్ అనే పదం ఉంటుంది కదా వంశీ గారు. రాజకీయాల్లో సరే దేవుడు, రాజ్యాంగము, ప్రజలు, ఈ వ్యవస్థలో దేవుడు రాసిన స్క్రిప్ట్ కంటే కూడా ప్రజలు రాసిన స్క్రిప్ట్ అని అనడం అది చాలా బాగా ఆప్ట్ అవుతుంది వంశీ గారు. ఎప్పుడు కూడా ప్రజలు ఆలోచించి ఆలోచించి చూసి ప్రజలు ఎక్కడా తొందరపడరు, వాళ్ళు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అని అనేది ఖచ్చితంగా ఇది ప్రజలు రాసిన స్క్రిప్ట్ వంశీ గారు. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు